ఆ అమ్మాయిని ఏంటంటే వాళ్ళు ఎలా ఆ బంగారం కూడానే ఆమె ప్రాణం వచ్చేసింది. వచ్చేసి దెయ్యాలు పోతాలు అని అంటాం కదా, అలాగే ఆమెను పట్టుకుని పీడ్చుకుని తినేస్తాను. కానీ ఎన్ని కట్టించినా సరే పోవట్లేదు. చాలా ఉన్నవాళ్ళు అయిపోయారు. ఆయన ఊరందరూ కూడా ఏంది ఎలాగ బాగుపడ్డారు వీళ్ళు, ఎలా మనం కూడా అనుకుంటాం కదా. ఎవరైనా అమంతంగా వచ్చిందానికి ఏమనుకుంటాం, ఎలా వచ్చింది వీళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటాం. ఎంతమంది అడిగినా సరే మా కొట్లోనే వచ్చింది అని కామెంట్లు అంటాను. మా కొట్లోనే వచ్చింది, కొట్లో అందరూ కొట్టిన అనుకుంటారు. ఎలా ఉంటుంది, అలాగా ఏదో మాదిరిగా వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడేమో పాస్టర్ గారు వచ్చి అన్నారా, అమ్మ మీ బిడ్డ ఎందుకని స్వస్థత పొందట్లేదంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్న. నేను చాలా ప్రార్థన చేయించాము అయ్యగారు, చాలా చోట్ల తిప్పామండి, తాడు కట్టించాము, ఇవన్నీ చేసాము, కానీ మా బిడ్డ అయితే మాత్రం స్వస్థత పొందట్లేదు, ఒకసారి ప్రార్థన చేయండి అంటే సరే అమ్మ అని కూర్చుని మాట్లాడతారు. అమ్మ మీరు ఇది వరకు చాలా పేదవారంట కదా, ఎలా వచ్చిందమ్మా అంటే కొట్లోనే వచ్చింది నాకు. ఈ పాస్టర్ గారు అంత మాటలు ఘోషించి అంత మాటలు అడుగుతున్నారు. చెప్పండి అమ్మ అంటే ఒక రోజుని చెప్పారని, ఇలాగంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అందులో ఒక అమౌంట్ నిండా బంగారం వేసుకుంది, ఆ బంగారం మేము తెచ్చేసుకున్నాము, తెచ్చుకుని ఇవన్నీ కట్టుకున్నాము అంటే ఆయన అన్నారంటే వెంటనే వెళ్ళి ఇది ఎంత అయితే ఉన్నదో అంతా అమ్మేసి మీకు ఏమైతే ఆస్తులు సంపాదించుకున్నారో అవన్నీ కూడా అమ్మేసి వెంటనే పట్టుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేయండి, అప్పుడు మీ అమ్మాయి స్వస్థత పొందుతుంది, వెంటనే కూడా ఆ అమ్మాయి మామూలు అమ్మాయిలాగా అయిపోతుంది అని అన్న. నిజమేనా పాస్టర్ గారు అంటే నిజమేనమ్మా, నిజమే వెళ్ళండి అన్న. నిజంగా అలాగా అమ్మేసి మొత్తం అన్ని పట్టుకెళ్ళి పోలీసులకు ఇచ్చారు. అప్పుడు తర్వాత అది ఇచ్చొచ్చిన వెంటనే ఈ అమ్మాయి మామూలు స్త్రీలాగానే ఉన్నదని, పిచ్చి లేదు, మెంటల్ లేదు, ఏమీ లేదు, మామూలు మనిషి అయిపోయింది. అంటే ఎక్కడ ఉన్నది ఇంకే ఆమె ఎలా పాపపు సొమ్ము పాపముగానే ఉంటుంది, నిజాయితీగా వచ్చిందైతే నిజాయితీగానే ఉంటుంది. అందుని బట్టి మనం ఎదుటి వారి సొమ్ముని ఆశించకూడదు. పొరుగు వారి సొమ్ము పాము వంటిదే అన్నాను. మరి జక్రియ ఏం చేస్తాడు, వడ్డీ వ్యాపారి, అతను ఎంతో సంపాదించాడు, ఎంతో మంది వడ్డీ వ్యాపారి వడ్డీలకి ఇచ్చాడు, అన్నింటికి ఇచ్చాడు, కానీ దేవుడిని చూడాలని మేడి చెట్టు ఎక్కుతుందంటే యేసుప్రభు గారు ఏమన్నారు, జక్కియ నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, వెంటనే రాను. వెంటనే ఆయన స్వస్థత పొందగానే జక్రియ ఏం చేశాడు, ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళకే ఇచ్చేసాడు, వాళ్ళకే సరిపెట్టేశాడు. మనం ఎప్పుడైతే ప్రభువు దృష్టికి ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మొర వెంటలేదు, దేవుడు అని అనుకున్నాం. కానీ దేవుడు ఇంకా మనం ప్రార్థన వినట్లేదు అని అనుకునే బదులు నేను ఇంకా ఏదో మార్చుకోవాలి అని అనుకోవాలి తప్ప. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడే నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడే వింటలేదు, నేను ఇంత ప్రార్థన చేసేస్తున్నాను, తెల్లవారుజామున చేస్తున్నాను, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. అది కాదు, మన భక్తి ఎలా ఉన్నది, మనం దేవుని ఎదుట ఎలా తగ్గించుకునేవారుగా ఉన్నాము, ఎంత దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు, మనం ఏంటనేది ఒక్కసారి గ్రహించుకుని మనం దేవునిలో మెలగాలి. మనకు చాలా కోరికలు ఉంటాయి, ఎందుకంటే మనం మానవులు కదా, మానవులు కాబట్టి ఆశ ఉంటుంది, కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నీ తీర్చివాడు ఎవరు, యెహోవాయే తీరుస్తాడు. దేవుడే మనకు సహాయం చేయవాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునన్నాడు. దేవుడు తప్పగానే మనం ఎవరిని అడిగినా కూడా అది వ్యర్థమే అవుతుంది. కానీ దేవుడు తలుచుకుంటే ఒక్క రెప్పపాటులో మనం బాగుపడతాం. ఏది రావాలన్నా సరే, ఏదైనా సరే దేవుడు తలుచుకుంటే. కానీ అన్యాయంగా సంపాదిస్తే అన్యాయమే మన వెంట వస్తుంది, మన క్రియలే మన వెంట వస్తాయి. మన క్రియలు మనం సరిగా లేకోకుండా, మన క్రియలు సరిగా లేకోకుండా దేవుడిని ఆశీర్వదించమంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? ముందు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నాం, దేవుని వాక్యం ఎంతవరకు వింటున్నాం, దేవుని వాక్యం మన హృదయంలో ఎంతవరకు నాటుకుంటుంది, దీనిని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడాల వాక్యం వినకపోతేనే అని అనుకోవచ్చు, కానీ హెచ్చిస్తాడు దేవుడు. కానీ విడిచిపెట్టేవాడైతే మాత్రం కాదు. అలక్ష్యం అవుతుందేమో కానీ ఆలస్యం అయితే చేయడు. ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు నేను నిజంగా చెప్పాలంటే ఇల్లు కోసం నేను చాలా పోరాడంట. నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు అని చాలా ప్రార్థన చేశాను. ఇంక విసుకొచ్చేసి ఇంక మానేశాను. నేను దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు దేవుడు అని అనుకున్న తర్వాత అప్పుడు ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు నన్ను పరీక్ష పెట్టాడు, ఎంతవరకు నిలకడగలిగి ఉంటుంది, ఎంతవరకు ప్రార్థన ఉంటుంది, నా ఎడల ఎంత నమ్మకంగా ఉంటుందని. ఎన్నో ఉపవాసాలు ఉన్నాడు, ఎన్నో ప్రార్థన, నాకు లోటైతే ఏదీ లేదు, అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఇల్లే, ఎందుకంటే నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇల్లు అని అడిగాను. కానీ అన్నీ ఇచ్చినా కూడా ఇల్లు ఒకటే ఆలస్యం చేసేవాడు దేవుడు. ఇంకంటే ఎప్పుడైతే మానేసానో అప్పుడు దేవుడు వెంటనే నాకు ఇల్లు ఇచ్చాడు. నేను అనుకున్న రీతిగా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. అప్పుడు అనుకున్నాను నేను, అంతే కదా, దేవుడిని అడిగినంతసేపు ఇవ్వలేదు, దేవుడిని ఎప్పుడైతే అడగటం మానేసానో అప్పుడు ఇచ్చాడు దేవుడు
అంటే నేను దేవుని ఎదుట ఇంకా ఏదో మార్చుకోవాల్సింది ఉన్నది అని అనుకున్నాను నేను. అప్పుడు అనుకున్నాను, దేవుడా నీ చిత్తం ఏదైతే అదే చెయ్యి, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చి ప్రభువా అని అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి దేవుడు ఇచ్చిందే తప్పు, కానీ నైనా ఎంత మాత్రం కూడా. కానీ దేవుని ఎదుట మనము మిక్కిలి కొంచెంలోనే ఉండాలి తప్ప, కానీ దేవుని ఎదుట మనము నమ్మకముగానే ఉండాలి. దేవుడు అనేకమైన అద్భుతములు చేస్తాడు. ప్రతి ఒక్కరు మనకి ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు కృప ఇచ్చిన. ఈ తరుణం కూడా లేని వారు చాలామంది ఉన్నారు, ఈ తరుణం కూడా చూడని వారు చాలామంది ఉన్నారు. మన గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు. అంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దయను బట్టే మనం ఇలా నిలకడగలిగి ఉన్నాం తప్ప, కానీ దేవుని కృప కానీ దయ కానీ లేకపోతే మనం మన తోటి వారితో మెయిన్ సమాధానం కలిగి ఉండాలి. మన శత్రువుని ప్రేమించాలి, మన సహోదరుని ప్రేమించాలి. మెయిన్ బైబిల్ అంతట్లోనూ కూడా ఒకే అధ్యాయం ఉంటుంది కదా, నీ పొరుగు వారిని ప్రేమింపవాలని. ఇది ఆజ్ఞలను మొదటి ఆజ్ఞ అన్నాను. మనం సమాధానం కలిగి ఉంటే ప్రతిదీ కూడా మనకి సమాధానం. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామన్నది, అదే కోస్తామన్నాడు దేవుడు. అంతేగాని మనం ఒకటి విత్తి ఒకటి మనము మామిడికాయ వేసి జాంకాయ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అలాగే మనం ఏమి విత్తుతామో అదే మనము కొయ్యాలి తప్ప, కానీ మనం ఒక పంట వేసి ఒక పంటనే మనము అడగకూడదు. ఈ వాక్యంలో మీకును మాకును మనందరికీ తోడై ఉండండి. ప్రార్థన చేస్తారమ్మా.